నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటి అంశాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియజేయండి. 26/3/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం ఫాల్గుణ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 5:56, సూర్యాస్తమయం సాయంత్రం 6:09. తిథులు ద్వాదశి రాత్రి తెల్లవారుజాము 1:42, నక్షత్రం ధనిష్ట రాత్రి తెల్లవారుజాము 2:30. యోగం సిద్ధ మధ్యాహ్నం 12:26, కరణము కౌలవ మధ్యాహ్నం 2:49, అలాగే తైతిల రాత్రి తెల్లవారుజాము 1:42, రాహుకాలం మధ్యాహ్నం 12:03 నుంచి 1:34, గుళికకాలం ఉదయం 10:31 నుంచి 12:03, యమగండం ఉదయం 7:28 నుంచి 9 గంటలు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:38 నుంచి 12:27, అమృతకాలం సాయంత్రం 4:40 నుంచి 6:11, వర్జం ఉదయం 7:36 నుంచి 9:07 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి వృత్తిపరమైన బాధ్యతలు చాలా అధికంగా ఉంటాయి. అలాగే కుటుంబంలో ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాల్లోనూ, నూతన గృహాల నిర్మాణం కొరకు కానీ, లేకపోతే వాహనాలు కొనుగోలు కొరకు నిమిత్తం కానీ, స్థిరాస్తులను పెంచుకునే విధానంలో కానీ కొలీగ్స్తో కలిసి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారంటే వారి యొక్క స్నేహ సంబంధాల్లో, వారి యొక్క మిత్రులతో వారు తీసుకున్న ప్రదేశాల్లో తీసుకోవడానికి కానీ, లేకపోతే ఇంకేదైనా వృత్తి మారిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు దాని ప్రకారం ఏదైనా లోన్లు తీసుకొని దాని ప్రకారం గృహ వాహనాలకు సంబంధించి కొత్త విధానాల్లో వెడదామని కానీ వాటికి సంబంధించిన విషయాల్లో ఈ రోజున ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారు. అధిక బాధ్యతలు, శ్రమ మొదలైనవి అధికంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అనేటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీరికి విద్యా సంబంధమైన విషయాల్లో దూర ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి ఏర్పడడం, నూతన విద్యా విధానాల్లో ఏదైనా విద్యా సంబంధంగా దూర ప్రదేశాలంటే ఏదైనా విదేశీ విద్యకు సంబంధించి కానీ, విదేశాలకు సంబంధించిన విషయాల్లో కానీ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ లాంటివి అవ్వడం, అలాగే విదేశాల్లో ముఖ్యులైన మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క సహకారంతో నూతన అవకాశాలు, శ్రమతో మంచి మీకు గైడ్ని అంటే ఒక మంచి గురువుని ఈ రోజున మీరు పొందడానికి ఆస్కారం అనేది మీకు లభిస్తుంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు మంచి గురువుని లభ్యమయ్యే అవకాశంగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఆరోగ్య సంబంధమైన విషయాలు, మానసిక అనారోగ్యాలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువ ఆలోచనలు చేస్తారు. రావలసిన ధనం స్ట్రక్ అవ్వడం బట్టి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం బట్టి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఎదురవ్వడం, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో ఆకస్మికంగా వాయిదాలు పడడం లాంటివి కొంత చికాకులు కలిగించినప్పటికీ దాన్ని మీ యొక్క సమయస్ఫూర్తితో, తెలివితేటలతో అలాంటి సమస్యలను కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలిగిన ధైర్యం మీకుంది కనుక మీరు ఆ విషయంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా తాత్కాలికమే ఇదంతా అన్న భావనని మనసులోకి రప్పించుకొని కొంత మీరు యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ అలాంటి సమస్యలను అధిగమించవలసిన అవసరం అయితే కనబడుతోంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి గుర్తింపు, గౌరవం, అలాగే వ్యక్తుల సహకారం, మంచి మైత్రి బంధాలు, మంచి మిత్రులు, భాగస్వామి వ్యవహారాలు, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే భాగస్వామితో కలిసి రిసార్ట్స్ వంటి ప్రదేశాలు కానీ ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ సందర్శనాత్మకంగా ఎక్కువ ఆలోచనలు చేస్తారు. చాలా వరకు కుటుంబ సభ్యులతో కలిపి ఉల్లాసంగా, ఉత్సాహంగా నూతన ప్రదేశాల్లో ఈ రోజున గడపడానికి, మీ పేరు ప్రఖ్యాతలు పెరగడానికి ఆస్కారం ఒకటి కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం వచ్చేటప్పటికి సింహరాశి వాళ్ళకి
లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లాగా ఎక్కువ ఏదన్నా ఒక ప్రదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం కానీ, లేకపోతే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ ఫోకస్ చేయడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వ్యక్తులు ప్రయత్నం చేస్తుంటే దాన్ని మీరు కొట్టగలిగిన స్థాయిలో మీలో శౌర్య పరాక్రమాలు పెరగడం అనేది, అలాగే న్యాయ సంబంధమైన విషయాల గురించి ఎక్కువ శాతం ఆలోచించడం అనేది, వ్యక్తుల సహకారం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. కన్యా రాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీ ఆలోచనలు చాలా చక్కగా వికసిస్తాయి. మీకు సృజనాత్మకత మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి విషయంలో ఉపయోగపడుతుంది. సంతానానికి సంబంధించిన డెవలప్మెంట్, అది వాళ్ళ యొక్క వివాహానికి సంబంధించి కావచ్చు, లేకపోతే వారి యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని కీలక నిర్ణయాలు మీరు తీసుకోవడం, ముఖ్యంగా విదేశీ విషయాలకు సంబంధించిన విషయాల్లో మీరు మీ యొక్క నిర్ణయాలని అమలుపరచడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. ఏది ఏమైనా మీకు అనుకూలంగా సంతానం వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగానే మనం భావించవచ్చు. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ తులారాశి వాళ్ళకి గృహంలో కానీ, లేకపోతే మీరు ఉన్న ఆఫీస్ పరిసరాల్లో కానీ, అక్కడ ఏదైనా వస్తువులు ఏదైనా రిపేర్ అవసరమైనవి ఏదైనా ఉంటే చేయించడం, చిన్నపాటి మరమ్మతులు లాంటివి చేయించడం, అలాగే నూతన గృహానికి సంబంధించి నూతన వాహనాలు, అది ఇంటికి కావచ్చు, వ్యాపార సంస్థలకు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో మీరు కొంత పెట్టుబడులు పెట్టడానికి, స్థిరాస్తుల నిమిత్తం పెట్టుబడులు పెట్టడానికి, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఆస్కారం ఉన్న ప్రదేశంగా భావించవచ్చు. అలాగే మీరు ఉన్న ప్రదేశం సరౌండింగ్స్ అన్ని చోట్ల కూడా చక్కగా అలంకరణ నిమిత్తం చాలా ఖర్చు పెట్టైనా సరే అందంగా అలంకరించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయడం, అవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి స్టామినా అంటే సామర్థ్యం అనేది చాలా పెరుగుతుంది. చక్కగా ఒంటరిగా ఎంత పనైనా చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అలాగే దగ్గర ప్రయాణాలు అనేవి వీళ్ళకి కలిసి వస్తాయి. ముఖ్యులతో స్నేహ బృందంతో కలిపి చక్కటి చర్చలు చేస్తారు. అది ఆ ప్రయాణాలు కూడా ఎలా ఉంటాయంటే కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే మిత్ర బృందంతో కావచ్చు, చక్కటి ప్రదేశాలకు వెళ్ళడం, అక్కడ పరిస్థితులన్నీ కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం, దైవ దర్శనాలు, అలాగే ఆధ్యాత్మిక చింతన మొదలైనవన్నీ కూడా వీళ్ళకి ఎక్కువ ఆనందాన్ని కలిగించే ప్రదేశాల్లో వీళ్ళు విహరించడానికి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశిని కనుక మనం తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున మాటల వల్ల అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు పడాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే మీరు తొందరగా కొన్ని నిర్ణయాలు తీసుకుని మాట్లాడడం వల్ల కానీ కుటుంబంలోనే వ్యక్తుల మధ్య ఘర్షణ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా సంతానంతోనూ, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితోనూ అభిప్రాయ భేదాలు రాకుండా, వృత్తికి సంబంధించిన విషయాలలో మీకు సంతానంతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మానసికంగా కొంత స్ట్రెస్ అనేది చాలా అధికంగా ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేయాలి. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. శుభ పరిణామాలు ఎదుర్కొంటారు, మంచి ఫలితాలు పొందుతారు, మంచి వర్తమానాలు అందుకుంటారు. మీకు సంబంధించిన గుర్తింపు, గౌరవం, మంచి ఐడెంటిటీ అనేది మీకు ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో కలిపి కొంత షార్ట్ జర్నీస్ చేస్తూ కొంత కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే ఒక రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార భాగస్వాములతో కూడా అభిప్రాయ భేదాలు లేకుండా ఆర్థికమైన విషయాల్లో ఈ రోజున కీలక చర్చలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశి వాళ్ళకి వృత్తిపరంగా ఎక్కువ శ్రమ అనేది ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబ విషయాలు కూడా కొంత ఇంట్లో ఏదైనా ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంటే సమయానికి నిద్ర అలాంటివి లేకుండా ఎక్కువ శాతం కష్టపడడం వల్ల కూడా వీళ్ళ కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, అలాగే స్థిరాస్తుల మీద కూడా ఈ రోజున మాట్లాడుకోవడం, అలాగే కుటుంబ వ్యక్తులతో కొంత ఏదైనా వాళ్ళ వ్యవసాయ భూములకు సంప్రదించి కానీ, లేకపోతే మీ యొక్క స్వస్థలానికి వెళ్ళడానికి కానీ ప్రణాళికలు వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారంటే ఏదైనా మీ యొక్క గ్రాండ్ పీపుల్ ఇంటికి వెళ్ళడానికి కానీ అలాంటి వాటి కోసం ఎక్కువ ప్రయత్నాలు, వాటి మీద ఎక్కువ ఆలోచనలు చేస్తారు. రాగల రోజుల్లో 1-2 రోజుల్లో వెడితే ఎలా ఉంటుంది అన్న విధానంలో ఆలోచనలు ఎక్కువ చేస్తారు. మీనరాశి.
అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆశించిన ఫలితాలు పొందుతారు. ఇష్టమైన కార్యక్రమాలన్నీ కూడా అవలీలగా జరిగిపోతాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం ఆకస్మికంగా లభ్యమవ్వడం అనేది, ముఖ్యంగా సంతానం కానీ ఇష్టపడిన వ్యక్తులు కానీ, లేకపోతే మీ యొక్క సృజనాత్మకతకి తగిన గౌరవం గుర్తింపు రావడం, సంఘంలో మీకు అవార్డ్స్ రివార్డ్స్ లాంటివి రావడం, మీ శ్రమకి తగిన గౌరవం మొదలైనవి ఏర్పడడం, దానివల్ల మీరు ఉత్సాహంగా ఉండడం, చలాకీగా ఉండడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది ఈ రోజున. అమ్మ మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక తీసుకున్నట్లయితే 12 రాశుల వారు కూడా మేషం నుంచి మీన రాశి వరకు కూడా ఈ రోజున తప్పనిసరిగా కృష్ణుడికి సంబంధించిన దేవాలయ సందర్శన లేదా విష్ణుమూర్తికి సంబంధించిన అష్టోత్తరాలు శతనామావళితో పాటుగా విష్ణు సహస్రనామాలు వినడం లేకపోతే చేసుకోవడం చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే మీరు విష్ణుమూర్తి, కృష్ణుడు, వారికి సంబంధించిన దేవాలయ సందర్శన, దానికి కూడా అవకాశం కనుక లేనట్లయితే మీకు ఇష్టదేవతా ప్రార్థన ఉన్న ప్రదేశంలో ఉండైనా చేసుకున్నా ఇవన్నీ కూడా మీకు అన్ని విధాలుగా కూడా ఉపయుక్తంగా ఉంటాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే ఈ కార్యక్రమాలు చేయగలుగుతారు. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఏలినాటి శని ప్రారంభమైన ఒక మేషరాశి గురించి, దానికి సంబంధించిన పరిహారాల గురించి, తీసుకోవలసిన స్టెప్స్ ఏ రకంగా చేస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందన్న విషయాలు, అసలు శనికి సంబంధించిన విషయాలు, శని భగవానుడికి సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ ఏలినాటి శని అనేది మేషరాశి వాళ్ళకి ప్రస్తుతం 30వ తారీఖు నుంచి ప్రారంభమైంది. అయితే మేషరాశి వాళ్ళకి ప్రారంభం అవడం, అలాగే మీనరాశి వాళ్ళకి జన్మంలోకి రావడం, మేషరాశి వాళ్ళకి వ్యయంలోకి రావడం, ఇక కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలోకి రావడంతో ఏలినాటి శని అనేది ఇలా ఉండడం, మకర రాశి వాళ్ళకి పూర్తి అవ్వడం అనేది ఒకటి ఉన్నప్పటికీ, సాధారణంగా శని భగవానుడు అనేటప్పటికీ కర్మకి సంబంధించి, క్రమశిక్షణకి సంబంధించి, జడ్జిమెంట్కి సంబంధించి, అలాగే వ్యక్తి ఎలా వెళితే జీవితంలో మంచిగా ఎదుగుతాడు అన్న పాఠాలు నేర్పించడంలో మొదటగా ఉండేదిగా మనం చెప్తాం. చాలామంది ఏలినాటి శని అనగానే అదేదో చాలా ప్రమాదకరమైంది, దానివల్ల ఏదో ప్రమాదాలు జరిగిపోతాయి మనిషికి ఖచ్చితంగా అంటే దాని మీద ఏమీ అభిప్రాయం లేని వాళ్ళ దగ్గర నుంచి అసలు వినంగానే ఫస్ట్ వ్యక్తికి ఒకలాంటి భావన ఏర్పడిపోతుంది శని భగవానుడి పేరు ఎత్తితేనే. కానీ ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే, ఈ ఏలినాటి శనులు అనేవి ప్రతి మనిషికి తన జీవితంలో వస్తాయి. అలాగే ఈ యొక్క అష్టం శనులు కావచ్చు, అర్ధాష్టం శని కావచ్చు, ఏలినాటి శని కావచ్చు, అవి కూడా ఒక ప్రాసెస్ ప్రతి వాళ్ళకి జీవితంలో టచ్ అవుతాయి. అంటే అది రాగానే మిగిలిన దశల గురించి ఏ రకంగానూ భయపడకపోయినా ఏలినాటి శని అనేటప్పటికి వ్యక్తికి ఒకలాంటి టెన్షన్ అనేది ఏర్పడుతుంది. అఫ్కోర్స్ దానికి కూడా కారణాలు ఏంటి అంటే, చాలా కష్టపెట్టి పరీక్షించి కానీ ఆయన ఫలితాలు ఇవ్వడు కనుక ఆ భయం ఉండడం అనేది సహజమే. కానీ ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, శని భగవానుడు అనే యొక్క శని గ్రహం తప్పనిసరిగా ఆయన ప్రతి రాశిలోంచి ఒక రాశిలోకి మారడానికి చాలా నెమ్మదిగా ఆయన ప్రయాణం చేస్తాడు. ఒక రాశిలోకి మళ్ళీ రావడానికి దాదాపు ఒక 30 ఏళ్ళు పడుతుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి దాదాపు 2.5 సంవత్సరాలు. ఇలాంటివన్నీ ఆయన చేసుకుంటూ మిగిలిన గ్రహాల్లాగా ఫాస్ట్గా చంద్రుడిలా 2.5 రోజులు, లేకపోతే సూర్యుడిలా 1 రోజు, ఇలా 1 నెల ఇలా కాకుండా ఆయన చాలా నెమ్మదిగా మందుడు. ఆయన అంత స్లోగా పెడుతున్న ఈ శని భగవానుడు మొత్తం మనకి ప్రతి సంవత్సరం గోచారంలో చూసుకున్నప్పుడు ప్రధాన గ్రహంగా దాని ఫలితాల మీద వ్యక్తులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనం చేసే విధానంలో కరెక్ట్గా కనుక వెళ్ళినట్లయితే ఏలినాటి శనిలో మనకు అంత ఇబ్బందులు అనే వాటిని చాలా వరకు అవలేలుగా మనం దాటేయచ్చు. మొట్టమొదటిగా ఏంటంటే, మనకి నడుస్తున్న దశలు అంతర్దశలు ఫేవరబుల్గా ఉంటూ, జాతకంలో మిగిలిన గ్రహాలు అంటే ఏదైనా గురుబలం బాగుండి కొంతవరకు ప్రస్తుతం వరకు రాహుబలం లాంటివి బాగున్నా ఏలినాటి శని యొక్క ప్రాధాన్యత అనేది అంతగా కంగారు పడక్కర్లా ఒకటి. ఇక రెండోది ఏంటంటే, ఏలినాటి శనిలో మనం ఉండే విధానంలో మొట్టమొదట ఆయన కోరుకునేది అంటే క్రమశిక్షణ, వ్యక్తి సిన్సియారిటీ, కష్టపడడం, ఎంత కష్టపడుతున్నాడు, ఎంత న్యాయపరంగా పెడుతున్నాడు, ఎంత సిన్సియర్గా కృషి చేస్తున్నాడు, ఎంత తను పాటించే నియమాల్లో ఎక్సర్సైజులు కానీ వ్యాయామ ప్రాణాయామ అన్నిటినీ తను ఎంతవరకు టైమ్లీగా మేనేజ్ చేస్తున్నాడు అన్న విషయాలన్నింటినీ కూడా ఆయన గమనించి దాని ప్రకారం ఫలితం ఇస్తాడు. మనం వాటన్నిటిలో సిస్టమేటిక్గా ఉంటే అలాంటి సమస్యలన్నింటినీ కూడా దాటడం పెద్ద కష్టం కాదనేది మొదటి విషయం. ఇక రెండోది వచ్చేటప్పటికి, మామూలుగానే శని భగవానుడిని తీసుకుంటే ఆలస్యాలు, ఆటంకాలు, నిరుత్సాహం, లేకపోతే ఒక ఒంటరితనం, ఏదో వైరాగ్యం,
దాంతోపాటు ఇంకా అనేక రకాలైన వాటికి ప్రతి విషయంలోనూ అది అలాగా సాగడం, తొందరగా అవ్వకపోవడం, ఏదైనా పని డిలే వాయిదాలు పడిపోతూ వెళ్ళడం, ఇలాగా ఏదన్నా దాంట్లో చాలా సమస్యలన్నీ కూడా మనకి ఇలా రకరకాలుగా చేయగలమా లేదా అనే వ్యక్తి మీద వ్యక్తికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవన్నీ కూడా దాంట్లో కారణాలు అయినప్పటికీ ఆయన ఉన్న ప్రదేశం బట్టి, ఆయన చూసే ప్రదేశం బట్టి ఆ స్థానం మిత్రక్షేత్రమా కాదని అన్నీ చూసి కానీ మనం దాని గురించి భయపడవలసిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు ఈ మేషరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఈ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన ఏలినాటి శని వాళ్ళకి వ్యయ స్థానం నుంచి ప్రారంభమైంది. ఇక్కడి నుంచి 7.5 సంవత్సరాల ఏలినాటి శనిలో ప్రస్తుతం వాళ్ళకి వ్యయ స్థానంలో ఉంది. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తికి ఎప్పుడు కూడా ఆకస్మికమైన ఖర్చులు లాంటివో లేకపోతే పనుల్లో వాయిదా పడ్డమో, ముఖ్యంగా మోసపోవడానికి అవకాశాలు, అంటే ఇలాంటి వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి నిద్రలేమి ఇలాంటివన్నీ కూడా అందులో భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే వీటికి మరి పరిష్కారం కూడా మన చేతుల్లోనే ఉండాలి కదా. ఎప్పుడు ఆరోగ్య విషయంలో కానీ నిద్రలేమి కానీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం సమయానుకూలంగా టైం పెట్టుకొని, టైం మేనేజ్ చేస్తూ, బద్ధకం లేకుండా టైంకి పడుకొని టైంకి పనులన్నీ చేసుకుంటూ ఇలా మనం వెళ్ళడం మొదలుపెట్టి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని పెంచుకోవడం మన చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఆ పరంగా సిస్టమేటిక్గా చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు కదా. అలాగే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. వీలైనంత వరకు కొత్త వ్యక్తుల్ని నమ్మి మోసపోయే విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకు వెళ్తే ఆ సమస్యని కొంతవరకైనా అధిగమించవచ్చు కదా అన్నది ఒకటి కూడా మనం అంటే ఆత్మీయులు సంప్రదించి మోసాలు గురి కాకుండా ఉండే ప్రయత్నాలు లాంటివి కూడా మనం చేయొచ్చు. అలాగే ఖర్చులు అయినప్పటికీ మళ్ళీ ఆయన చూస్తున్న దృష్టి ప్రకారం ఏంటి, సెకండ్ ప్లేస్ మీద ఆయన దృష్టి ఉంది కాబట్టి కుటుంబపరమైన విషయాల్లో మాటల వల్ల అపార్థాలు లాంటివి, అపార్థాలు అనేవి వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు ఇతరులతో మనకు అపార్థాలు రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, వీలైనంత వరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అలాగే వీలైనంత వరకు అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా కొంతవరకు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు మన వైపు నుంచి మనం చేయాలి. అలాగే ఖర్చులు ఉన్నా అది విద్యాపరంగా కావచ్చు, లేకపోతే మంచి, ఇప్పుడు ఎందుకంటే వచ్చిన వెంటనే నెగిటివ్గానే ఇస్తాడు అన్న భావనే కాకుండా ఆయన ఏ ప్రదేశాలు వచ్చింది కూడా మీనరాశిలోకి వచ్చాడు. అది గురుడికి సంబంధించిన ఇల్లు కాబట్టి వీలైనంత వరకు ఆధ్యాత్మికతకి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే దాంతోపాటుగా సామాజిక సేవ, సోషల్ సర్వీసెస్, పెద్దల్ని గౌరవించడం ఇలాంటి వాటన్నిటికీ చేస్తాడు. డొనేషన్స్, చారిటబుల్ ట్రస్టులు ఇలాంటి ఖర్చులు కూడా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా ఏదైనా దూర ప్రయాణాలకి, అదే ఏదైనా మనం విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఇలాంటి వాటికి కూడా అవకాశాలు ఉంటాయి. అన్నీ నెగిటివ్గానే ఉంటాయని కూడా మనం భావించవలసిన అవసరం కూడా మొదటి పాయింట్ లేదు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత ఆర్థికంగా కొంత బెటర్గా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి వాటిని నియంత్రించుకునే విధంగా, అలాగే అపార్థాలు రాకుండా కుటుంబ సభ్యులతో కావచ్చు, ఇష్టపడిన వ్యక్తులతో కావచ్చు, ఆర్థికంగా మాటల్లో తేడా రాకుండా రెండోది జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం ఒకటి సెకండ్ ప్లేస్ మీద ఆయన దృష్టి ఉంటుంది. కాబట్టి అలాగే 6th ప్లేస్ కూడా చూస్తాడు కాబట్టి అది కూడా మంచి ప్రదేశమే. కాబట్టి ఆయనకి వీలైనంత వరకు ఆరోగ్యం కూడా బాగానే ఉండడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే మిమ్మల్ని ఎవరన్నా శత్రువులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళ యొక్క విషయాల్లో ఆలస్యం జరగడం వల్ల, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలలో ఆలస్యాలు జరగడం వల్ల అది మీకు అనుకూలంగానే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఏదైనా కాంపిటీషన్స్లో కానీ దేంట్లోనా సరే నెగ్గడానికి అవకాశాలు లాంటి వాటికి కూడా అవకాశం అనేది విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో కూడా అవకాశాలుగా కూడా మనం కొంత భావించవచ్చు అదే సమయంలో. అలాగే తర్వాత దాంతోపాటుగా 9th మీద కూడా ఆయన దృష్టి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆయనకి సామాజిక సేవ, ఆధ్యాత్మిక చింతన, భగవంతుడు, భక్తి మొదలైన వాటన్నిటి మీద కూడా ఆ రకమైన ఇంక్లినేషన్ ఏర్పడడం అనేది, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ మీద ఇష్టం కలగడం అనేది, అలాగే దాంతోపాటుగా పెద్దల్ని గౌరవించడం, ఇవన్నీ సామాజిక సేవ, వీటన్నిటికీ కూడా కొన్ని కారణాలుగా అలా ఇవి ప్లస్గా మనం చెప్పుకున్న కొంత తండ్రి యొక్క ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ తీసుకోవాలన్నది ఒకటి చెప్తాం. అంటే ఇక్కడ ఏంటంటే ఈ రకంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, ప్రయాణాలు కానీ, తర్వాత మీ యొక్క రోగనిరోధక శక్తి పెరగడం కానీ, అలాగే శత్రువులు ఇబ్బంది పెట్టబోయిన వాళ్ళకే ఎక్కువ ఇబ్బందులు, అంటే ప్లస్లు ఉన్నాయి, మైనస్లు. ఏదైనా మైనస్లు అంటే ఏంటి, ఆకస్మికమైన ఖర్చులో, అనవసరమైన ఖర్చులో, నిద్ర పట్టకపోవడమో, లేకపోతే సిస్టమేటిక్గా ఉండలేకుండా దాన్ని బట్టి మాటల వల్లే అపార్థాలు ఇలాంటివన్నీ ఉంటే వాటిని మనం ఏ రకంగా అధిగమించగలం అన్నది కూడా మనం చేసుకుంటూ ముందుకు పెడితే జాగ్రత్తగా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫండమెంటల్గా ఏలినాటి శని స్టార్ట్ అయినా, ఏలినాటి శని నడుస్తున్నా, ఎండింగ్ పీరియడ్కి వచ్చినా, అసలు ఎప్పుడు శని దశలు నడుస్తున్నా, ప్రధాన చార్ట్లో కూడా శని దశలు, మహాదశలు, అంతర్దశలు నడుస్తున్నా, ఎప్పుడైనా సరే శని భగవానుడిని కనుక మనం సాటిస్ఫై చేయాలంటే మొట్టమొదటిగా వృద్ధులని, పెద్దవాళ్ళని, ఆరోగ్యం బాగుండని వాళ్ళని, వాళ్ళందరినీ కూడా మనం చూస్తూ, అందరికీ కూడా సహకారాన్ని అందిస్తూ, మనం చేయగలిగిన సేవా కార్యక్రమాలు చేస్తూ
మనం చేసేది ఏదన్నా ఉంటే చేయడం అనేది అది ఒక రకమైన పద్ధతి. అంటే సహాయ సహకారాలు చేయడం అనేది. అలాగే ఎవరిని దూషించకుండా, కొంతమంది కోపం రాగానే అవతల వాడిని శని అన్నట్టు ఇలా ఆ రకంగా మాట్లాడకుండా భగవంతుడిగా ఆయన మనం ఇది చేస్తూ క్రమశిక్షణగా ఉంటూ చేసే కార్యక్రమాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తప్పు చేయకుండా నిజాయితీగా శ్రమపడుతూ, ఎంత సిన్సియర్గా నువ్వు శ్రమ పడితే అంత మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి అవి చేస్తూ ఇదే సమయంలో విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి దీపారాధన, అలాగే శ్రీకృష్ణుడిని పూజించడం, అలాగే ఆయన సంబంధించిన భగవద్గీతలు వినడం, భగవద్గీత బోధన, ఇవన్నీ కూడా మనం చేయగలిగినవి చేస్తుంటే ఏ రకంగానూ ఏలినాడ్సిని అంత ప్రెషర్ ఇచ్చేసి, అంటే మామూలుగానే ఏలినాడ్సిని అంటే కొంత ప్రెషర్స్, జీవిత పాఠాలు నేర్పించి మనిషికి సిస్టమేటిక్గా నిలబెట్టి అన్ని కష్టాలని ఓర్చుకునే పరిస్థితి తీసుకొచ్చి తనంతట తన పనులు చేసుకోగలిగిన సామర్థ్యాన్ని పెంచి ముందుకు వెళ్ళడానికి, జీవితంలో కష్ట నష్టాలన్నింటినీ చూపిస్తూ ఒక మంచి లెసన్ నేర్పించడానికి ఆయన ఎంటర్ అవుతాడు తప్ప వచ్చాడు అనగానే మనకేదో జరిగిపోతుంది. మీరు మీ విధానాల్లో కరెక్ట్గా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అదొక పెద్ద బ్లెస్సింగ్ లాగా అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని జీవితంలో ఎదగడానికి, అంటే జీవితంలో మనం మంచి ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నా మన చేతుల్లోనే ఉంది. అంటే మనం కష్టపడి మంచి అలవాట్లతో, అలా కాకుండా సిస్టమేటిక్గా లేకుండా మనకి నచ్చినట్టుగా పొద్దున ఎప్పుడో 12ంటికి లేద్దాం, 1 గంటకి లేద్దాం, ఆ ఏంట్లో అని వాయిదా వేద్దాం అనుకుంటూ పోతే సిస్టమేటిక్ లైఫ్ లేకపోయినా ఆయన పరీక్షిస్తాడు. కాబట్టి జీవితంలో సిస్టమేటిక్గా, సిన్సియర్గా, క్రమశిక్షణగా, అన్ని రకాలుగా పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తూ, పెద్దవాళ్ళు అనేటప్పటికీ వృద్ధులు ముఖ్యంగా అందరికీ గౌరవిస్తూ, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఎవరికైనా ఒక పండు ఇచ్చి వాళ్ళతో కొంచెం సమయాన్ని సద్వినియోగపరుచుకొని మాట్లాడి, అలాగే వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి ఏదైనా చిన్న పళ్ళు లాంటివి చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం బట్టి చాలా వరకు శని దోషాన్ని మనం అధిగమించగలం. అది కాకుండా ఇంకా చేసుకోగలిగిన వాళ్ళకి హనుమాన్ చాలీసా లేకపోతే కృష్ణుడికి సంబంధించినవి, ఎవరికి ఆల్రెడీ ఏం చేస్తున్నారో చేసుకుంటూ వెళితే మనకి ఏలినాటి శనిలో నెగిటివిటీ అనే దాన్ని మనం అధిగమించవచ్చు, వాటిని పాజిటివ్గా మార్చుకునే శక్తిని కూడా మన దగ్గరే ఉంటుంది. కాబట్టి ఇది మేషరాశి వాళ్ళు అంత భయపడిపోయి ఏదో అయిపోతుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఫారిన్కి సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, పోటీల్లో నెగ్గుతారు. ప్లస్ ఎట్ ద సేమ్ టైం సిస్టమేటిక్గా ఉండడం అనేది వాళ్ళు చేయాలి. వాళ్ళ స్పిరిచువాలిటీ అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా వెళ్ళడం మొదలు పెడితే ఇది ఫస్ట్ ఫేజ్ కాబట్టి జీవితాన్ని నేర్పిస్తాడు కాబట్టి శని అన్ని విధాలా బాగుంటుంది. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.